ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. చదువుకుంటున్న యువతకి చిన్న విజ్ఞప్తి. మీరు గొప్పగా చదువుకోండి. టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీని నమ్మండి. ఆ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోండి. ఉపాధ్యాయులు చెప్పేటువంటి బోధనలు చక్కగా వినండి. వారు ఏం చెప్తున్నారు? వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? మనకి ఎలా నేర్పిస్తున్నారు? ఇవి గ్రహించండి. ఇవన్నీ గ్రహించి నేర్చుకున్నప్పుడు ఏదో క్లాస్ రూమ్‌లో చెప్పారు, నేర్చుకున్నాం. అయిపోయింది. ఎగ్జామ్‌లో పాస్ అయిపోయాను. లేదా ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ రాసుకుందాం. సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ పక్కన పడేసాం. చదువుకుంటున్న యువతకు మనసారా శిరస్సు వంచి నేను ప్రాధేయపడి మరీ అడుగుతున్నాను. మీరు గొప్పగా చదవండి. భగవంతుడు మీకు తోడుంటాడు. ఈ యొక్క భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే యువత వల్లనే సాధ్యం. ఈ మాట ఎంతోమంది మేధావులు చెప్పారు. నేను చెప్పడం కాదు. రాజకీయంలోకి చదువుకున్న యువత ఎందుకు రాకూడదు? మనం చరిత్ర చదివాం. సైన్స్ చదివాం. మరి చరిత్రలో మన దేశాన్ని ఎవరెవరు పాలించారు? ఎన్ని సంవత్సరాలు పాలించారు? మరి ఎన్ని యుద్ధాలు చేశారు? ఎంతమందితో పోరాడారు? ఎలాంటి సంస్కరణలు చేశారు? మన దేశాన్ని ఎవరెవరు పాలించారు? వారు చేసిన అభివృద్ధి పనులేంటి? విద్యను ఏ విధంగా వారు విద్య పట్ల కృషి చేశారు? లేదా పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేశారు? టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఏ విధంగా కృషి చేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు? ఇలాంటివన్నీ మనం చరిత్రలో చదివాం కదా! మనం ఈ చరిత్రలో చదివిన మనకి ఆ టైంలో బుర్రకు ఎక్కదనుకోండి. మనకంటూ ఒక అవగాహన వచ్చినప్పుడు రా ఆ యొక్క సందర్భాన్ని బట్టి నేను ఇంత చదివాను. నేను ఏమీ ఉపయోగపడతలేదు ఎవరికీ. నా ఇంట్లో వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు. నాకు ఉద్యోగం లేదు. నాకెవరు ఉద్యోగం ఇవ్వటం లేదు. నేను సర్టిఫికేట్లు పట్టుకొని వీధి వీధి తిరుగుతున్నాను ఇంటర్వ్యూస్ కోసం అని కృంగిపోవద్దు. మీరు ఫెయిల్ అయ్యారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యారు. ఎన్నో ఇంటర్వ్యూలకెళ్లారు. ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. నిరుద్యోగులుగా ఉన్న మీరు ఎంత దీనంగా, ఎంత బాధపడుంటారో నేను గ్రహించగలను. ఒకసారి మీరు గ్రహించండి. మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు?